శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న మనం విజ్ఞాన భారతంత్రంలోని శ్వాసకు సంబంధించినటువంటి సహజ ప్రాణాయామం గురించి మనం చెప్పుకున్నామండి. అంటే ఈ శ్వాస పూరక కుంభక స్థితులు ఇవన్నీ బాహ్యంగా కాకుండా మనం సహజంగా ఎట్లా సాధించవచ్చు అనేది దాని గురించి మనం చెప్పుకున్నాము. దాని గురించి మళ్ళీ కొంచెం వివరంగా చెప్పుకుందామండి ఈ ఆడియోలో. మరి నేను చెప్పుకున్న దాన్ని కంటిన్యూషన్ అనమాట ఇది. మనం ఇవన్నీ విజ్ఞాన భారతంత్రంలో మనం ఫస్ట్ మూల సూత్రం కనుక మనం తెలుసుకున్నట్లయితే అసలు వీటి అన్నిటి శక్తి యొక్క ఆరిజన్, ఈ ప్రాణశక్తి యొక్క ఆరిజన్ గురించి కనుక మనం తెలుసుకోవాలి. ముందర అది ఎక్కడి నుంచి వచ్చింది. ఇవన్నీ శరీరంలో ప్రాణశక్తి అంటున్నారు కదా, ప్రాణశక్తి ప్రాణాపానాలు కలయిక ద్వారా ఇట్లా శ్వాసగతి నడుస్తుంది, ఏడాపింగళ నాడుల ద్వారా నడుస్తుందని చెప్పి చెబుతున్నాం కదా. దానికి ఎక్కడి నుంచి అసలు మూలం ఏంటి అని చెప్పి మనకు పరిశీలించినట్లయితే ఈ విశ్వం మొత్తం కూడా ఒకే శక్తి ఉందండి. శక్తి మొత్తం విశ్వాన్ని వ్యాపించిన ఒకటే శక్తి ఉంది. శక్తి మొత్తం ఒకటే. దాన్నే విశ్వప్రాణం లేదా మహాప్రాణం అని అంటామండి. మనం మహాప్రాణం అంటాం అన్నమాట. కాబట్టి ఈ బయట ఉన్నటువంటి మహాప్రాణంతో మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో హృదయ స్థానంలో ప్రాణం ఉంటుందని చెప్పాం కదా, జీవుడు స్థానం అని చెప్పాం కదా. కాబట్టి హృదయ కేంద్రంలో ఉన్న జీవుడిని కలిపి పెట్టేది ఏంటంటే ఈ శ్వాస ప్రక్రియ అండి. అంటే మనకి కంటికి కనపడిన ప్రాణశక్తి ఈ శ్వాస ద్వారా వ్యక్తమవుతుంది. వ్యక్త రూపం ప్రాణశక్తి అని చెప్పచ్చు అన్నమాట. శ్వాస ప్రక్రియని మనకి మహాప్రాణం యొక్క వ్యక్త రూపం కింద చెప్పచ్చు. వ్యక్తం మనకు అందరికీ మనం ఎక్స్పీరియన్స్ చేసేటువంటి క్రియ కింద చెప్పచ్చు అనమాట. మన పని అందరికి తెలుసు. శ్వాస ప్రశ్వాస చిన్న పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆ శ్వాసను బట్టే మనిషి బతుకున్నాడా లేదా అని నిర్ణయిస్తారు అనమాట. శ్వాస ఆగిపోతే మనిషి పోయాడని చెప్పి అంటారు అనమాట. కాబట్టి ఇది అంటే ఇది శ్వాస ప్రక్రియ ద్వారా ఈ మహాప్రాణంతో మనిషి జీవాత్మ పరమాత్మతో లింక్ అయి ఉంటుంది అనమాట. మహాప్రాణం అంటే పరమాత్మ స్వరూపం అనమాట. పరమాత్మతో లింక్ అయి ఉంటాడు అనమాట. అది నిరంతరం ఎట్లా ఉంటుందంటే, పుట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనకు జీవులు పిండ రూపంలో ఉన్నప్పుడు, మనిషి పిండ రూపంలో ఉన్నప్పుడు కూడా అది మనకి సహస్రారం ద్వారా ఆ ముఖ్య ప్రాణం అనేది నిరంతరం అది లోపలికి జీవుల్లోకి వస్తూ పోతూ ఉంటుందండి. సహస్రారం. అందుకని మధ్యలో మాడు అంటారు చూడండి పిల్లలకి. దాని ద్వారా లోపలికి వస్తూ పోతూ ఉంటుంది అనమాట. కనెక్షన్ ఉంటుంది అనమాట. కనెక్షన్ అట్లా ఏర్పడుతుంది అనమాట. ఏర్పడిన తర్వాత ఈ బయట ఉన్నటువంటి పుట్టిన తర్వాత మహాప్రాణంతో కనెక్షన్ ఏర్పడటం ద్వారా అంటే బయట ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాం. పిల్లవాడి స్టేజ్ నుంచి బయటపడ్డప్పుడే మనకి శ్వాసను తీసుకోవడం ప్రారంభిస్తారు కదా జీవులు శ్వాసిస్తాయి అన్నమాట. శ్వాసించడంలో ఏం జరుగుతుందంటే లోపల విశ్వ ప్రాణం నుంచి నిరంతరం శక్తి సరఫరా జరుగుతుంటుంది అన్నమాట. ఇది మామూలుగా ప్రాణం అంటే అది బయట ఉంది మహాప్రాణం అనమాట. మన లోపల ఉందంటే మన జీవాత్మ సంబంధించి జీవాత్మగా చెప్పచ్చు అనమాట. అది ఎక్కడ ఉంటుంది? హృదయ కేంద్రంలో ఉంటుంది. కాబట్టి ప్రాణశక్తి యొక్క ముఖ్య కేంద్రం ఏంటంటే హృదయ కేంద్రం అనమాట. హృదయం ఆత్మ జీవాత్మ కేంద్రం ఎక్కడంటే హృదయం అనమాట. కాబట్టి మనం ఈ ఎనర్జీని ఆ జీవాత్మ ఉన్నంతకాలం ఈ శ్వాస ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ, శరీరం ద్వారా కానీ నిరంతరం మనం శక్తిని పొందుతూ ఉంటాం అన్నమాట. శక్తిని పొందుతూ మనకి ఈ ప్రాణశక్తి యొక్క ముఖ్యమైనటువంటి
పది ఏంటంటే స్వీకరించటం, అంటే ఆ, స్వీకరించే శక్తి, ఇంద్రియాల ద్వారా స్వీకరించే శక్తి కానీ మనసు ద్వారా అన్ని విషయాలను సేకరణ చేయడం కానీ అన్నిటికీ ఏం కావాలండి? ప్రాణశక్తి అనమాట. ఇంద్రియాలను ఎక్కువగా ఉపయోగించినా ప్రాణశక్తి ఎక్కువ ఖర్చు అయిపోతుంటుంది, మనసును ఎక్కువగా ఉపయోగించినా ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంది అనమాట. కాబట్టి మనం మనసు పరిధిలో ఉండి ఇంద్రియాల పరిధిలో ఉండి మనం యోగ మార్గాన్ని రావాలంటే కుదరదండి. ఇంద్రియాలకి అందుకని ఏం చేయంటే మనకు ఒక సాధనా విధానం పెట్టారు. నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులు అని చెప్పేసి అష్టాంగ యోగాలు పెట్టారు అనమాట. మీరు యోగం ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నట్టు ఏ యోగం చేసినా కూడా యమ నియమాలు పాటించాల్సిందే. యమ నియమాలు పాటించడం ద్వారా ఏం జరుగుతుందంటే అది నీ ప్రత్యాహార స్థితిలో వస్తుంది, ఇంద్రియాలకు ప్రత్యాహారం అవ్వడం అనేది వస్తుంది అనమాట. అంటే ఇంద్రియాల ద్వారా వృధా అయ్యేటువంటి ప్రాణశక్తిని మనం నిరోధించడం జరుగుతుందన్నమాట, ఆపుతాం అనమాట. అట్లా మనసులో చెడు సంకల్పాలు, తర్వాత స్వార్థపూరితమైన కర్మల ద్వారా మనశక్తి కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి వీటిని నిరోధించాలంటే యమ నియమాలని పాటించాల్సింది అనమాట, ఎవరైనా పాటించాలన్నమాట. ఆ యమ నియమాలను పాటించకుండా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి అనేది అసాధ్యం. అంటే ఈ యమ నియమాలు పాటించడం ద్వారా ఏం జరుగుతుంది? మనకి ఇంటేకింగ్ అనమాట. ఇంటేకింగ్ అంటే లోపలికి స్వీకరించే ప్రాణం పని ఏంటండి? ఇంద్రియాల ద్వారా నిరంతరం ఇంద్రియాల శక్తి ఇవ్వటమే, మన ఆలోచనల శక్తి ఇవ్వటం ప్రాణం చేసే పని అనమాట. మనం ఏదైతే ఆలోచన చేస్తామో ఆలోచనలకు శక్తి ఇస్తుంది అనమాట. సంకల్పం ఉంటుంది అనమాట. ఆ సంకల్పంలో మనకి స్వార్థంతో కూడింది అనుకోండి సంకల్పం, ప్రాణశక్తి నిరంతరం వేస్ట్ అయిపోతుంటుంది అనమాట. అదే నిస్వార్థంగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా, అరిషడ్ వర్గానికి అతీతంగా దైవ గుణాలతోటి మనిషి ఉన్నాడు అనుకోండి, అంటే దైవ గుణాలు అంటే ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ యజ్ఞకర్మాలు చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ మనుషులు ఏదంటే వేస్టేజ్ ఇస్తుండవు. ఇంకా 10 మందికి ఇప్పుడు తన కోసం అంటూ సంకల్పం ఉండదు. ఇంకా అదే దాన్నే భగవద్గీతలు ఏం చెప్పారంటే స్థిత ప్రజ్ఞత అంటారు అనమాట. అంటే ఏంటి? మానవమానాల్లో సుఖ దుఃఖాల్లో ఆ స్థిరత్వం కలిగి ఉంటుంది అన్నమాట. అంటే లాభం కలిగితే పొంగిపోవటం, తర్వాత నష్టం కలిగితే దుఃఖించడం లాంటివి ఉండవు అనమాట. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాణశక్తి వృధా అయిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ మనిషి సాధించాల్సింది ఏంటంటే ఈ స్థిత ప్రజ్ఞత స్థితిలో ఇది అంటే ధర్మబద్ధంగా జీవించడం అలవాటు చేసుకోవాలండి. ధర్మబద్ధంగా జీవించడం అలవాటు చేసుకుని తర్వాత ఈ ద్వంద్వాలకు అతీతంగా మనిషి వెళ్ళాలి. ద్వంద్వాలకు అతీతంగా యథార్థం తెలుసుకొని నిత్యాన్ని వివేచన చేస్తూ, అయితే యోగ మార్గంలో రకరకాల నిష్కామకర్మ చెప్పారు, భక్తి యోగం చెప్పారు, జ్ఞానయోగం చెప్పారు అనమాట. నిత్యాన్ని వివేచన చేయడం ద్వారా యథార్థం ఏంటనేది తెలుసుకొని ఈ స్థిత ప్రజ్ఞత స్థితులు సంపాదించేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ప్రాణశక్తి యొక్క వేస్టేజెస్ ఆగిపోతాయండి. ప్రాణశక్తి వృధా కాకుండా ఆగిపోతుంది అన్నమాట. ఇక్కడ ఉన్న రహస్యం ఏంటంటే మనం ప్రాణశక్తిని ఖర్చు చేస్తున్న దగ్గర నుంచి ఖర్చు చేయటం ఎక్కువగా ఖర్చు చేస్తాం అనుకోండి, ప్రాణశక్తిని ఎక్కువగా ఖర్చు చేస్తుంటే నిరంతరం ప్రాణశక్తి ఏమవుతుంది? అక్కడ రిసీవ్ ప్రాణశక్తి దేనికి ఉపయోగపడుతుంది అంటే మన ఆలోచనల్ని మనం చేసే పనులు ఖర్చు అయిపోతున్నది అనమాట. అది పనుల్ని నిస్వార్థంగా చేస్తున్నప్పుడు దానికి వెనకాల మనకి స్వార్థం లేనప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాణశక్తి వేస్టేజ్ సాగుతాయండి. మనకు 10 ఇతరులకి మనకి హెల్ప్ చేసిన ప్రతిసారి మన యొక్క ప్రాణశక్తి యొక్క ప్రాణశక్తి పెరుగుదలను గమనించవచ్చు అనమాట. ఇతరులకు హాని చేయడం ద్వారా ప్రాణశక్తి వేస్ట్ అవుతుంది, ఇతరులకి హెల్ప్ చేయడం ద్వారా దేవతా స్థితులు వస్తాయండి. సిద్ధస్థితి దేవతా స్థితులు వస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే మనం నిత్య జీవితంలో యజ్ఞకర్మలు చేయడం అలవాటు చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే వేస్టేజెస్ ఉండవు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రాణశక్తి విశ్వ ప్రాణం ఏం చేస్తుందండి? మన జీవుల్లో ఉన్నటువంటి ప్రాణం జీవాత్మకి నిరంతరం ఎనర్జీని అందిస్తుంటుంది అన్నమాట. ఎట్లా అందిస్తుంది? ఏ రకంగా అందిస్తుంది అంటే సూర్యరశ్మి సహాయంతో, ఆహారం సహాయంతో. ఆహారం, సూర్యరశ్మి ఇవి మెయిన్ అనమాట, మెయిన్ సోర్సెస్ అనమాట. శ్వాస ప్రశ్వాసాలు నడవటం ద్వారా
ఆ ప్రాణశక్తి నిరంతరం లోపల ఉన్నటువంటి జీవుడికి అందుతూ ఉంటుందన్నమాట. నువ్వు వీటిని ఆపేసావు అనుకోండి, ఇన్టేకింగ్ ఆపేసావు, ఏది తీసుకోవటం ఆపేసావు అనుకోండి, అదే సాధన అంటే అదనమాట. యోగులు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి వదిలేస్తుంటారు, ఇన్టేకింగ్ తీసుకోవటం ఆపేస్తారనమాట. ఆపేసిన తర్వాత ఇంకా చివరికి ఆహారం కూడా సూక్ష్మ స్థాయిలో పార్వతి అమ్మవారు అపర్ణ ధ్యానం ఎలా చేస్తుంది, అమ్మవారు ఎలా ధ్యానం చేస్తుంది. ఫస్ట్ ఆహారం నిలిపేసి, తర్వాత ఆకులు ఎండు చెట్టు ఆకులు తింటూ, అపర్ణ అంటే మా అమ్మవారు అనమాట. అపర్ణాలు అంటే ఆకుల్ని తింటూ ధ్యానం చేసేది అనమాట. దాని తర్వాత ఇంకా వాటర్ నీళ్ళని తీసుకుంటూ, తర్వాత ఇంకా సూక్ష్మ వాయు భక్షణ చేస్తూ అట్లా ధ్యానం చేసి పరమాత్మ స్థితిని పొందిందనమాట. అంటే ఏంటి, ఈ రకంగా ధ్యానం చేయటం ద్వారా ఈ అటాచ్మెంట్స్ అన్నీ వదులుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనము ఖర్చు పెట్టడం ఉండదు అనమాట. ఆపేస్తాం. ప్రాణశక్తిని ఆపేసినప్పుడు ఏమవుతుంది, ప్రాణశక్తి ఇప్పుడు ఖర్చు పెడుతుంటే బయట నుంచి ప్రాణశక్తి అనేది నిరంతరం మనకు ఫ్లో ఉంటుంది, లోపలికి ఫ్లో. మనం ఖర్చు పెట్టడం ఆపేసామనుకోండి, ఇంకేమవుతుంది, ప్రాణశక్తి శరీరం మొత్తం పూర్తిగా నిండిపోయి చివరికి ఇంకేమవుతుంది, విత్డ్రా అవుతుంది. ఎట్లా విత్డ్రా అవుతుంది, అది సూక్ష్మ మార్గం, దేవ మార్గం ద్వారా మళ్ళీ ప్రయాణం మొదలు పెడతామన్నమాట. ఏ శక్తి అయితే నీ శరీరాన్ని ప్రారంభం చేసి కర్మలను ఏర్పరిచి నీకు ఒక ప్రపంచంతో లింక్ చేసిందో, సంబంధం ఏర్పరిచిందో, అదే శక్తి ఏం చేస్తుంది, మాటల్లో దాన్ని ప్రపంచంలో విషయాల పట్ల, ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనల పట్ల దానికి రెస్పాండ్ కాకుండా, దాని రియాక్షన్స్ లేకుండా, తర్వాత మరి ధ్యాన స్థితిలో ఉండి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ ఏమవుతుంది, ఇప్పుడు మనకు బయట పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి శరీరం నిర్వహణకి, తర్వాత మనసులో సంకల్పాలు నెరవేర్చడానికి ప్రాణశక్తి అది అవసరం లేదు కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ వచ్చిన అది నెమ్మదిగా మళ్ళీ మహాప్రాణంలో వెళ్ళడానికి అది తిరిగి ప్రాణం అవుతుంది అనమాట. నువ్వు ఖర్చు పెడుతున్న కొద్దీ, నువ్వు సంకల్పాలు ఉన్నప్పుడు, తర్వాత నువ్వు ఖర్చు ఏదో ఒక విధంగా నువ్వు మానసికంగా కానీ, ఇంద్రియాల ద్వారా కానీ, శారీరకంగా కానీ నువ్వు దాని ఎనర్జీని ఖర్చు చేస్తున్నావు అనుకో, ఆ ఫ్లో బయటకే ఉంటుంది. మహాప్రాణం నుంచి రావాలి. నీకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంటే బయట ఉన్నటువంటి మహాప్రాణం నుంచి రావాలన్నమాట. అంటే అప్పుడు చిన్న ఆలోచన ఉన్నా కూడా నీకు ఇటా పెంగళ నాళ్ళు పనిచేస్తాయి. కాబట్టి ఈ స్థితిలో, సుష్మా స్థితిలోకి ప్రాణం ఎంటర్ అయ్యి ముందరకు ప్రోగ్రెస్ కావడానికి ఏం కావాలండి, ఆలోచన రహిత స్థితి రావాలన్నమాట. అదే ధ్యానం ద్వారా ఆ స్థితి వస్తుంది అనమాట. ధ్యానం ద్వారా మనకి ఏంటంటే నిర్వికల్ప స్థితిని పొందవచ్చు అనమాట. ధ్యానంలో ఏం జరుగుతుంది, ధ్యానంలో మనం ఇంద్రియాలని ఆపేస్తాము, ఇంద్రియాలను అంటే వాటిని బయటికి ప్రసరణ ఆపుతాము. మానసికంగా ఎటువంటి ఆలోచన లేకుండా స్థిరంగా కూర్చొని మనం ఏకాగ్రత మొత్తం ఒక చోట నిలిపి దేని మీద నిలుపుతాం, బ్రెత్ మీద. ఇందాక చెప్పాను, బ్రెత్ మీద నిలిపినప్పుడు ఏమవుతుందంటే అది నీకు ప్రాణాపానాలు ఈక్వల్ అవుతుంది అనమాట. ప్రాణాపానాలు సమత్వం వస్తుంది, ప్రాణాపానాల్లో సమత్వం వస్తుంది అనమాట. అదే భగవద్గీతలో కూడా చెప్తారనమాట. భగవద్గీతలో ఏం చెప్తారంటే ప్రాణాన్ని అపానాన్ని ప్రాణాల్లో హోమం చేస్తారు యోగులు అని చెప్పేసి అంటారనమాట. అంటే ఇక్కడ హోమం చేయటం అంటే ఏంటి అంటే ప్రాణాయామం ప్రక్రియ అనమాట. ప్రాణాయామం అంటే ఇది సహజ ప్రాణాయామం అనమాట. కుంభక ప్రాణాయామం అవి కూడా చేస్తారు. అవి ఏంటంటే కొంచెం దానికి ఈడా పింగళ నాడులతోటి చేస్తుంటారు అనమాట. అవి ఏంటంటే జాగ్రత్తగా పద్ధతి ప్రకారం చేయాలండి. గురువు యొక్క సమక్షంలో చాలా జాగ్రత్తగా చేయాలండి. దేహ పరిస్థితిని గమనించాలి, గురువు యొక్క డైరెక్షన్, ఇవన్నీ వాటి జాగ్రత్తగా. పరిమితులు ఉంటాయండి వాటికి. పరిమితి మించి ప్రతి దేహానికి ఒక పరిమితి ఉంటుంది. అందరూ చేసే విధానాలు కదా ఉంటుంది. దేహ ఆరోగ్యం బాగుండి శారీరకంగా చిత్తస్థితులు బాగున్నటువంటి వాళ్ళకే అటువంటి చేస్తే మంచి అంటే కుండలిని యాక్టివేషన్ అనేది జరిగి సూక్ష్మ మార్గంలో ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. అవి ఏంటంటే మామూలుగా శారీరకంగా మనకు ఉన్నటువంటి రుగ్మతలను పోగొట్టుకోవడానికి, తర్వాత ఏమైనా చిన్న మన కర్మల్ని అంటే మన టెన్షన్స్ అనమాట, టెన్షన్స్ని వాటిని పోగొట్టుకోవడానికి అటువంటి ఉపయోగపడుతున్నాం. అంటే మానసికంగా స్ట్రెంగ్తన్ కావడానికి అది ఉపయోగపడుతుంది అనమాట.
నువ్వు సాల్వేషన్కి వెళ్ళాలంటే మాత్రం ఈ స్థితిలో ఉండాలండి. ఏ స్థితిలో ఉండాలంటే నిష్కామంగా ఉండాలి మనిషి, ధర్మబద్ధంగా ఉండాలి. తర్వాత మళ్ళీ యోగ స్థితిలో చేయాలి. ఏ పని చేసినా కూడా యోగ స్థితి అన్నమాట. త్రికరణ శుద్ధిగా చేయాలన్నమాట. ఇదండి ఇంత ఇంత కుండలిని యాక్టివేషన్ అంటే ఇన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ ఉండాలండి. ఈ క్వాలిటీస్ లేకుండా ఒక్కసారిగా నీకు కుండలిని యాక్టివేషన్ చేస్తా ఉన్నటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. ఇవేం అబ్జర్వ్ చేయకుండా 5 నిమిషాల్లో నీకు కుండలిని యాక్టివేట్ చేస్తా అనేవాళ్ళు ఎటువంటి వాళ్ళు మీరు ఊహించండి. అది వాళ్ళు తెలుసుకొని చేస్తున్నారా, శాస్త్రం గురించి అవగాహన చేస్తారా, లేకుండా చేస్తారా అనేది మీకు మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కుండలిని యాక్టివేషన్ సెంటర్స్ వచ్చేసినాయి అనమాట. అందరూ గ్రూప్గా వందల మందికి ఒకసారి కుండలిని యాక్టివేషన్ చేస్తాం అన్నటువంటి వాళ్ళు బయలుదేరారు అనమాట. సమాజాన్ని వాళ్ళకు ఏం చేస్తారు, వాళ్ళు ఒక మార్గాన్ని, సరైన మార్గం చూపట్ల వాళ్ళు. ఈ కుండలిని యాక్టివేషన్ అంటే ఇన్ని రకాలుగా సూక్ష్మ మార్గంలోకి ప్రాణశక్తి ఎంటర్ కావాలి. సూక్ష్మ మార్గంలోకి ప్రాణశక్తి ఎంటర్ కావాలంటే దానికి చాలా క్వాలిటీస్ ఉన్నాయి అన్నమాట. ఆ స్థిత ప్రజ్ఞత స్థితులు రావాలి మనిషి, ధర్మంగా బతకాలి మనిషి, అన్నింటి వైరాగ్య స్థితులు ఉండాలి కొంత. ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే విద్య కాదండి. అందుకని కంచి పరమాచార్యుల వంటి మహాత్ములు ఏం చెప్పారంటే ఆ కుండలిని గురించి మీరు అసలు మాట్లాడదు, వాటి గురించి చర్చించద్దు కూడా అంటారు అనమాట. ఎందుకంటే అది ఆ క్వాలిటీస్ రావాలంటే ఒక సాధారణమైన విద్యను నేర్చుకోవడానికి మనం ఒక మామూలు గుమస్తగా చేరాలంటే ఆఫీసులో ఒక 25 సంవత్సరాలు కష్టపడితే కానీ చిన్నప్పటి నుంచి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఎన్ని క్లాసులు నేర్చుకొని డిగ్రీ కంప్లీట్ అయితే కానీ నీకు చిన్న ఉద్యోగం రాదే. మరి ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి భగవంతుడిని పొందాలంటే, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే మనకి ఎన్ని క్వాలిటీస్ ఉండాలండి. మనకు ఉన్నటువంటి పరిమితమైన శరీరంతో, పరిమితమైన మనసుతోటి ఎంత విశాలమైన విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఏ రకంగా పొందగలం? అన్నింటినీ ఆయన ఇస్తాం, అన్నింటిలో ఆయనే ఉన్నాడు. మరి అటువంటి భగవంతుడి యొక్క భగవత్ స్థితిని మనం ఎట్లా తెలుసుకోగలం అండి? దానికి ఎంత ఉండాలి, ఎంత సమర్పణ భావం ఉండాలి. తర్వాత సమర్పణ లేకుండా ఏదైనా సాధ్యమవుతుందా? మనసు పరిధిలో ఉండి నేను ఊరికి నెత్తి మీద చేయబడితే కొనాలని యాక్టివేషన్ అవుతుంది అనుకున్నటువంటి వ్యక్తులు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం పొందాలనుకుంటున్నారు? కాబట్టి అది ఫస్ట్ తెలుసుకోవాలండి అందరూ. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ధర్మబద్ధంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఆ స్థిత ప్రజ్ఞ స్థితులు ఏవైతే భగవద్గీతలో చెప్పారో అవి పాటించడానికి, అంటే ఎట్లా వస్తాయి ఆ స్థితులు? నిష్కామ కర్మ చేయటం ద్వారా, తర్వాత ఈ భక్తి మార్గంలో ఉండటం ద్వారా, జ్ఞాన మార్గాన్ని నిత్యానిత్యం చేయటం ద్వారా, తర్వాత ఇవన్నీ ధ్యానం ద్వారా, ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చారండి. వరుసగా ఇవన్నీ ఇబ్బంది లేకుండా, ఈ క్వాలిటీస్ లేకుండా కుండలిని యాక్టివేషన్ ఎలా అవుతుంది? అదొక భ్రమ అనమాట, భ్రమలో పట్టం అనమాట. భ్రమల వల్ల భగవంతుడు పొందగలమా? ఒకడు కాసేపు ధ్యానంలో కూర్చోసి భగవంతుడు నాకు కనపడ్డాడు, శంకు చక్ర కదా దీంతో కనపడ్డాడు, విష్ణుమూర్తి కనపడ్డాడు అని చెప్పి ఎవరి కోసం చెబుతారు? జనాలలో పబ్లిసిటీ కోసం చెబుతారు అనమాట. అమ్మవారు కనపడింది కొంతమందికి రకరకాల వాళ్ళు అనమాట, ఏదో చెబుతుంటారు అనమాట. మాకు ఆ అనుభవం కలిగింది, ఈ అనుభవం కలిగింది, యాస్ట్రల్ ట్రావెల్ వచ్చిందని, ఇంకేదో చేస్తుంది, స్థితులు వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కడు కూడా ఈ కుండలిని ఈ యాక్టివేషన్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనమాట. యథార్థమైన స్థితి ఏంటంటే ఎంతో తపస్సు చేస్తే కానీ, ఇప్పుడు ఋషులు అంత అన్నింటిని వదిలిపెట్టి శరణ్యాలకు పోయి ఎందుకు తపస్సు చేశారండి? అంత సులభంగా లభించేది అయితే ఇంటి దగ్గరే ఉండి అందరూ 5 నిమిషాల కుండలిని యాక్టివేట్ చేసుకునేవాళ్ళు కదా. మరి వాళ్ళు జీవితాలను సృజించి జన్మలు బట్టి సాధనలో ఉండి జీవితాలన్నింటినీ త్యజించేసి హిమాలయాలకు పోయి అంత మంచులో కూర్చొని, గుహల్లో కూర్చొని అన్నాహారాలు మాని ఎందుకు తపస్సు చేస్తారండి వాళ్ళు? తపస్సు చేస్తే వాళ్ళందరికీ మరి ఆ లక్ష్యాన్ని చేరారా? ఎందుకు చేరలేకపోతున్నారు? అది మీరు ఆలోచించాలన్నమాట. కాబట్టి ఇందులో ఇక్కడ మళ్ళీ పాయింట్కి వద్దామండి. ఇప్పుడు మనం చెప్పాం కదా, భగవద్గీతలో చెప్పినటువంటి ప్రాణాయామాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎడాపింగళ నడులతో చేస్తారండి. ఎడ ముక్కు ద్వారా పేర్చడం, కుడి ముక్కు ద్వారా వదలటం, మళ్ళీ కుడి ముక్కు ద్వారా పేర్చడం, ఎడ ముక్కు ద్వారా వదలటం అనేది చేసేసి
అది రకరకాలుగా చేసేసి ఇదే ప్రాణాయామం అనుకుంటాం. యథార్థమైన ప్రాణాయామం ఏంటంటే సహజ ప్రాణాయామం. దీనిలో ఎటువంటి ఆపత్తి ఉండదు అనమాట. కాబట్టి ఏంటంటే ఇందులో ఆపద ఉండదు అన్నమాట. దీనికి సహజంగా జరిగేది అనమాట. ఇది మనకి విజ్ఞాన భైరతంత్రంలో ఈ సాధన గురించి ఇంతకుముందు చెప్పినటువంటి ఆడియోలో చెప్పాను అనమాట. ఈ శాస్త్రంలో ఏం జరుగుతుంది, మనం శ్వాసను పరిశీలిస్తూ ఉండాలండి. శాస్త్రం లోపల తీసుకునేటువంటి శాస్త్రం మనం నిరంతరం ఒక ధ్యానాల్లో కూర్చొని, అంటే ఒక పోస్చర్లో, ఒక స్థిరాసనాల్లో కూర్చొని మనం ఆ శ్వాసని గమనిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ శ్వాస లోపల పీల్చినప్పుడు అది హృదయ కేంద్రం దాకా వెళ్తుందండి. హృదయ కేంద్రంలో ఎక్కడ జీవుడు ఉంటాడు అనమాట. మహాప్రాణం నుంచి వచ్చినటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో జీవుడి దాకా వెళ్తామన్నమాట. జీవుడి దాకా వెళ్ళి జీవుడి నుంచి మళ్ళీ అక్కడ బయటకు వస్తుంది. మళ్ళీ బయటకు వచ్చేసి మహాప్రాణంలో మళ్ళీ ఇక్కడ కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది, ముక్కు చివరినటువంటి ద్వాదశాంతం అంటారు. 12 అంగుళాల దూరంలో ఉన్న ప్రయాణం చేసి బయటకు వచ్చి మళ్ళీ మహాప్రాణంలో లీనం అయిపోతుంటాం. మళ్ళీ ఏమైంది, మళ్ళీ లోపలికి మళ్ళీ హృదయం దాకా అట్లా 12 అంగుళాల లోపలికి వెళ్ళి మళ్ళీ హృదయం దాకా వెళ్తాం. కాబట్టి ఈ ద్వాదశాంతంలో 12 రకాలైనటువంటి చక్రాలు ఉన్నాయండి. మనకు షట్చక్రాల గురించి చెప్తాము. ఇందులో ద్వాదశాంతం వరకు ఉన్నటువంటి చక్రాలు ఏంటంటే సూక్ష్మ స్థాయిలో ఉన్న చక్రాలతో కలిపి మొత్తం 12 చక్రాలండి. కాబట్టి ఈ 12 చక్రాలు మనకి మనకు తెలియకుండానే యాక్టివేట్ అవుతుంటాయండి. ఇవన్నీ ఈ 12 చక్రాలు దేని కారణంగా యాక్టివేట్ అవుతాయండి, ఈ మహాప్రాణం వచ్చేసి హృదయ కేంద్రంలో ఉన్నటువంటి జీవుడు, మన ప్రతి జీవుల్లో కూడా హృదయ కేంద్రంలో జీవాత్మ ఉంటుంది అన్నమాట. అదే ముఖ్య ప్రాణం అంటారు అన్నమాట. ముఖ్య ప్రాణం పంచ ప్రాణాలుగా మారుతుంది. ఇది మహాప్రాణం శరీరంలోకి వచ్చి 5 విధాల ప్రాణాలుగా మారుతాను. ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అనేటువంటి 5 ముఖ్య ప్రాణాలు అన్నమాట. 5 ఉప ప్రాణాలు కూడా మారుతుంది. మొత్తం 10 విధ ప్రాణాలుగా మారుతుంది, ప్రాణశక్తులుగా మారుతుంది అన్నమాట. ఇందులో ముఖ్య ప్రాణంగా ఉండేది ఏంటంటే మన లోపల హృదయ కేంద్రం దగ్గర ఉండదు, దాన్నే జీవాత్మ అంటారు అనమాట. అక్కడ దాకా ఏమవుతుంది, మనకి మహాప్రాణం నుంచి శ్వాస పీల్చుకునేటప్పుడు శ్వాసను పీల్చుకునేటువంటి లోపల లాగేసే శక్తి ఎక్కడ ఉంది, ప్రాణశక్తికి ఉందన్నమాట. లోపల ఉన్నటువంటి ముఖ్య ప్రాణానికి ఉందన్నమాట. లోపలికి వస్తున్నప్పుడు అది ఆపాదం కిందగా మారుతుంది. ప్రాణశక్తి మహాప్రాణం ఏమవుతుందంటే లోపలికి వస్తున్నప్పుడు అపాదం శక్తి కిందగా మారుతుంది. బయటకు వదిలేప్పుడు మళ్ళీ ముఖ్య ప్రాణం కదా, అది ప్రాణశక్తి అనమాట. భగవత్ స్వరూపం కింద చూసుకోవాలన్నమాట. కాబట్టి ఇదేంటంటే ఈ ప్రక్రియ ఈ జీవుడికిను మహాప్రాణానికి మధ్య, పరమాత్మ మధ్య నిరంతరం ఈ రకమైన కనెక్షన్ ఉంటుందండి. ఈ కనెక్షన్ ఉన్నంతకాలం శరీరం నిలిచి ఉంటుంది. ఈ కనెక్షన్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఏంటి, ఈ ప్రాణాపానాలు మామూలుగా ఇడాపింగళాల ద్వారా కలిసినాయి అనుకోండి, బాహ్యంగా కలిసినాయి అనుకోండి. బాహ్యంగా కలిసినప్పుడు దేని బలం ఎక్కువైతే అది ప్రాణం అటువైపు నుంచి వెళ్ళిపోతుంది. అపాన బలం ఎక్కువైంది అనుకోండి, అడుగు నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. నవరంధ్రాల్లో అడుగుతున్నటువంటి జీవుడికి ఉన్నటువంటి శరీరానికి ఉన్న నవరంధ్రాల్లో అడుగుతున్నటువంటి ఆ పాయు ద్వారా వాటి ద్వారా బయటికి వెళ్ళిపోతాం అన్నమాట. అదే ప్రాణశక్తి యొక్క బలం ఎక్కువ ఉందనుకోండి, అది ఏమవుతుంది, ఈ అపాదాన్ని పైకి లాగేసి ఈ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కుల ద్వారా అట్లా వెళ్ళిపోతాం. అట్లా కాకుండా ప్రాణం ఉత్క్రమం అనేది, ప్రాణం బయటికి వెళ్ళటం అనేది యోగుల్లో ఎట్లా జరుగుతుందండి, సూక్ష్మ మార్గం ద్వారా జరుగుతుందన్నమాట. యోగా స్థితిలో ఉండేవాళ్ళు ఏంటంటే యోగం చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు కుండలిని యాక్టివేషన్ ద్వారా, కుండలిని యాక్టివేషన్ అంటే ఏం లేదండి, ఆ ప్రాణశక్తి తిరిగి ఏ ప్రాణశక్తి అయితే శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుందో దాన్ని ఉపయోగించట్లేదు అనుకోండి, ధ్యాన స్థితిలో కూర్చొని ఇంద్రియాలు బంద్ చేసావు, మనసుని ఆపేసావు, అన్నింటిని ఆపేసావు, ఆహారం తినడం తగ్గించావు, ఇవన్నీ ఇంటేకింగ్ అన్ని తగ్గించావు అనుకో, శ్వాస కూడా సూక్ష్మం అవుతుందండి. సూక్ష్మం అయిపోయి చివరికి ప్రాణ అపానాలు 2 నిత్యన స్థితికి, అంటే 2 సమస్థితికి వస్తాయి అన్నమాట. సమస్థితి అంటే 2 కదలిక ఆగిపోతుంది అన్నమాట. ప్రాణ అపానాల కలయిక అనమాట. ఆగిపోయి నెమ్మదిగా ఎటు వెళ్తుందండి, అది నువ్వు ఉపయోగించట్లే. ప్రాణశక్తిని ఉపయోగించినప్పుడు ఏం చేస్తుంది, ప్రాణశక్తిని నువ్వు వాడటం వాడినప్పుడు ఇంకా ఈ ప్రసరణ అనవసరం కదా. ఈ మార్గం మనకు ఏదైతే
ముఖ్య ప్రాణం నుంచి మహాప్రాణం నుంచి మన జీవాత్మకి శక్తి అందుతుందో ఆ మార్గం అది సూక్ష్మ మార్గం అన్నమాట. ఆ మార్గం ద్వారా మళ్ళీ తిరిగి వెనక్కి ఎనర్జీ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. వెనక్కి వెళ్ళిపోయి అందులో వెనక్కి వెళ్ళేటప్పుడు షట్చక్రాలను దాటుకొని ఆ సూక్ష్మ స్థాయిలో చక్రాలను 6 చక్రాలను దాటుకొని 12 ద్వాదశంత స్థితిలో ఉన్నటువంటి అక్కడ మహాబిందువులో లీనమైపోతుంది అన్నమాట. మహాబిందువులో లీనమైపోతుంది. అదండి ఇది మామూలుగా యోగ శాస్త్రాలు చెప్పినటువంటి యోగం ద్వారా మనం పొందవలసినటువంటి స్థితి ఏంటంటే ఇది మోక్షం అంటే ముక్త స్థితి అంటే అదనమాట. అంటే ఏ ప్రాణశక్తి అయితే బయటికి తీసుకొచ్చి శరీరాన్ని ఇంద్రియాలకి కావాల్సిన శక్తిని ఇస్తుందో దాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని మోక్ష మార్గానికి ఆ శక్తిని ఉపయోగించకుండా ఆ శక్తిని అంతర్ముఖం చేసామనుకోండి, చేసినప్పుడు ఏమవుతుందంటే అది తిరిగి మళ్ళీ ఆ సూక్ష్మ స్థాయిలో సూక్ష్మ అనేది కంటికి కనపడిన మార్గం, అది వెన్నుపూస మధ్యలో ఉంటుంది అన్నమాట. అది అందులో సూక్ష్మలో కూడా వజ్రానాడి ఉంటుంది, చిత్రానాడి ఉంటుంది లోపల, ఇంకా ఇంకా 2 నాడులు ఉన్నాయి, వజ్రాన్ని చిత్రాన్ని. వాటిలో విరజానాడి అంటారు. విరజానాడిలో షట్చక్రాలు ఉంటాయి, అంత సూక్ష్మంగా ఉంటాయి షట్చక్రాలు. చాలామంది అపోహ ఏంటంటే షట్చక్రాలు అంటే బండి చక్రాలు లాగా ఇంతలా ఉంటాయని చెప్పేసి ఫోటోలు వేసుకుంటున్నారు అందరూ, ఫోటోల్లో అందరూ చూపిస్తుంటారు అన్నీ. మామూలుగా అవి కంటికి కనపడవండి. కంటికి అతి సూక్ష్మమైనటువంటి మన మనసు అత్యంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే దాన్ని షట్చక్రాల సూక్ష్మ మార్గంలో ఉన్న షట్చక్రాలు మనం చేరగలం అన్నమాట. కాబట్టి ఇదంతా యోగ స్థితిలో సూక్ష్మ స్థాయిలో జరిగేటువంటి ప్రక్రియలు ఇవన్నీ. షట్చక్రాలు అంటే స్థూల శరీరానికి సంబంధించినవండి. ఇంకా సూక్ష్మంగా ప్రాణశక్తి ఇంకా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు అంటే ఏంటి, ఓంకార రూపంలో అనాహతనాదం అనేది హృదయంలో నిరంతరం ధ్వనిస్తుంటుంది. అనాహతనాదమే జీవుడిగా ఉంటుంది అన్నమాట. అనాహతనాదం దాన్ని వినాలి. మనం ధ్యాన స్థితిలో ఏంటంటే మనం ఈ నిన్న చెప్పినటువంటి ధ్యానం అన్నమాట. ఏది శ్వాసను గమనిస్తున్నప్పుడు శ్వాసలో నిశ్శబ్దంగా అది శబ్దాన్ని కూడా లేకుండా శ్వాసను నెమ్మదిగా పీలుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, శ్వాస లోపలికి లోపలికి పోయి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి ఎక్కడ సూక్ష్మ మార్గంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ అప్పుడు హృదయ స్థానానికి వెళ్ళినప్పుడు ఏంటంటే లోపల అనాహత నాదం అనేది వినపడుతుంది. అనాహత నాదం అనమాట. ఈ అనాహత నాదం శబ్దబ్రహ్మం అంటారు, దాన్ని శబ్దబ్రహ్మం అంటారు అనమాట. ఈ శబ్దబ్రహ్మం ఏమవుతుందంటే అది సూక్ష్మంలోకి ఎంట్రీ క్రమంగా ఏమవుతుంది, ఈ షట్చక్రాల్లో ఉన్నటువంటి కర్మలన్నింటికి వాటన్నిటినీ దాని నుంచి విముక్తం చేసి పై ఆజ్ఞాచక్రం దగ్గర కంప్లీట్గా మనకి అన్ని కర్మలన్నీ అక్కడ దాకా వెళ్ళాం అనుకోండి, ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళి అక్కడ మనసులో ఏమైపోతుంది అన్నమాట. దాని తర్వాత ఈ ఓంకారం నాదమే ప్రయాణం చేస్తుంది. ఎక్కడ దాకా ప్రయాణం చేస్తుంది, అది పైన ఉన్నటువంటి సూక్ష్మ చక్రాలైనటువంటి ఆ చక్రాల ద్వారా ఇంకా ద్వాదశాంతం వరకు వెళ్తాండి. వాటి సూక్ష్మ చక్రాలు ఎలా ఉంటాయంటే వాటి యొక్క పేర్లు మనం చెప్పుకుందామండి. ఇవి అర్ధచంద్ర, రోధిని, నాదం, శక్తి, తర్వాత వ్యాపినిలో 2 రకాలు, సమని, ఉన్మని అనే స్థితిలో ఉందండి. అంటే ఈ స్థితుల్లో ఏమవుతుందంటే శబ్దం సూక్ష్మాతి సూక్ష్మంగా మారిపోతుంది. ఓంకార నాదం ఏదైతే ఉందో అది చాలా సూక్ష్మమైన స్థితుల్లోకి వెళ్ళిపోయి అక్కడ మనసు ఉండదు. ఆ శక్తే వెనక్కి మళ్ళీ రీబ్యాక్ అవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది అన్నమాట. వెనక్కి పోయి ఈ ప్రాణశక్తే జీవాత్మగా ఉన్నటువంటి ప్రాణశక్తి మళ్ళీ వెళ్ళి ఆ పరమాత్మలో అన్నమాట. ఈ 6 చక్రాలు దాటినప్పుడు అప్పుడు ద్వాదశ స్థితిలో మహాబిందువులో అదే మామూలుగా మహాప్రాణంలో లీనమవుతుంది అన్నమాట. కాబట్టి ఇదండి మామూలు ప్రక్రియ. ఇది సాధన అంటే ఇది అనమాట. కాబట్టి ఈ సాధనకి మనం ఏం చేయాలండి, సాధనకి ఇటువంటి స్థితులు రావడానికి ఇంటేకింగ్ అనేది ఆపాలి. ఏం ఇంటేకింగ్, కళ్ళతోటి చూసేది, చెవులతోటి వినేది, ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి విషయాలన్నిటికీ. మరి తెలుసుకోకపోతే బతికేది ఎట్లాగండి అని చెప్పాలి. అంటే తెలుసుకోవటంలో తప్పులేదండి, దాని పట్ల రియాక్ట్ అవ్వటం అనమాట. రియాక్ట్ అవ్వటం అనేది ఏదంటే ప్రాణశక్తి వేస్ట్ అవుతుంది అనమాట. చూడండి అందులో ఇప్పుడు రమణ మహర్షి ఆయన కూడా మామూలుగా ఆయన పూర్ణ జ్ఞాని ఆయన. మరి ఆయన కూడా అన్ని చేశాడు, కర్మలని ఆశ్రమంలో ఉండి అన్ని పనులు చేసేవాడు ఆయన. మరి ఆయన చేసిన దాన్ని బట్టి అటాచ్మెంట్ ఉండకుండా ఉండదు అనమాట. అటు వాళ్ళు ఎలా ఉంటారు, రామకృష్ణ పరమహంస గారు కానీ ఆయన
కచ్చి పరమాచార్య వీళ్ళందరూ కూడా వాళ్ళు కర్మలు వదిలిపెట్టలేదండి. కర్మలు చేశారు వాళ్ళు కూడా. కర్మలు చేశారు కానీ కర్మఫల ఆసక్తిని వదిలేశారు. భగవద్గీతలో చెప్పింది కూడా అదే. నీ కర్మలు చేయటానికే నీకు అధికారం ఉంది. కర్మ ఫలాన్ని ఆశించవాక ఫలాన్ని ఇచ్చేది భగవంతుడు అనమాట. దేన్ని బట్టి ఇస్తాడు? నీ పూర్వజన్మ కర్మలను బట్టి ఇస్తాడు అనమాట. ఏది చెప్పినా అంటే మనకు 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 ఎవరు ఏది చెప్పినా కూడా మీరు ఈ స్థితికి రావాలంటే, ఏది సాధనలోకి రావాలంటే మీరేం చేయాలండి? నిస్వార్థంగా చేయాలి. మామూలుగా ఈ యోగ స్థితికి వచ్చి చేయాలండి ఏది చేసినా కూడా. కాబట్టి ఈ యోగ స్థితికి రావాలంటే నీకు యథార్థం తెలియాలి. అసలు ఇవన్నీ దేహంలో ఇన్ని రకాలుగా మరి ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి, మనసు ఏం చేస్తుంది, మరి వీటి గురించి అవగాహన ఉండాలండి. అవగాహన ఇవన్నీ లేకుండా మీరు ఒకసారే ధ్యాన స్థితికి వెళ్ళి కూర్చుంటే మీకు కింద ఉన్న స్థితిలో మనశుద్ధి, ఇంద్రియ శుద్ధి, చిత్తశుద్ధి ఎట్లా ఏర్పడుతుందండి? కాబట్టి చిత్తశుద్ధి ఏర్పడాలంటే వీటి గురించి అవగాహన ఉండాలన్నమాట. దీని గురించి కంప్లీట్గా భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు చేస్తున్న పనులు ఏంటి, మన సాధనలు ఏ రకంగా ముందుకు పోవాలి, ఇవన్నీ గురువు యొక్క సమక్షంలో చేయాల్సినటువంటి సాధనలు ఇవన్నీ. పునర్యోగం అనేది మెయిన్ అనమాట. పునర్యోగం అనేది చాలా గురువులు ఏంది అసలు ఆ యోగంలోకి అడుగు పెట్టలేరు ఎవరు కూడా. అడుగు పెట్టినా కూడా తర్వాత కూడా గురువు యొక్క సహకారం కావాలి. తర్వాత కూడా ఇప్పుడు ప్రాణశక్తి అన్నారు. ప్రాణశక్తి మనసు అనేది ఆజ్ఞాచక్రం దగ్గర లయం అయిపోతుంది. తర్వాత ఏముంటుందండి? ఇంకా మనసు లేకపోతే మరి తర్వాత నడిపేది ఎవరండి? ప్రాణశక్తి అనమాట. ప్రాణశక్తి పైకి తీసుకెళ్తుంది. నాద రూపంలో ఉన్నట్టు నాదబ్రహ్మం అనమాట. కాబట్టి నాదబ్రహ్మం అంటే ఏంటండి? ఇప్పుడు ప్రాణశక్తి అంటే ఏంటి? నీళ్ళు గురువు స్వరూపమే. ప్రతి ఒక్కరిలో ప్రాణశక్తి అన్నమాట. ఆ గురువు ఏంటంటే గురువు సాధన ద్వారా సిద్ధస్థితిని పొందుంటాడు. కాబట్టి అతని యొక్క సంకల్పాలు సురక్షితంగా అక్కడికి తీసుకెళ్తాయి. ఇక్కడ ద్వాదశాంతం వరకు తీసుకెళ్తా ఉంటాడు ఆ గురువు యొక్క సంకల్పం. గురువులు ఎట్లా అంటే తన కోసం చూసుకోరండి, సమాజ శ్రేయస్సు కోసం చూసుకుంటారు అనమాట. కాబట్టి వాళ్ళ అనుగ్రహం లభించడం అంటే ఏంటంటే వాళ్ళు ఈ పాత్రతో ఉన్నటువంటి శిష్యుల్ని వదిలిపెట్టరు అన్నాడు. పాత్రతో ఉన్న శిష్యుల్ని గురువు వదిలిపెట్టకుండా వాళ్ళ ప్రోగ్రెస్ని నిరంతరం పరిశీలిస్తుంటారు అనమాట. కాబట్టి ఈ గురువులు దానికోసం ఉన్నారు. గురు పరంపర దానికోసం ఉందన్నమాట. అంటే పాత్రతో ఉన్నటువంటి వ్యక్తుల్ని నిరంతరం సంరక్షించాల్సిన బాధ్యత గురు పరంపర మీద, గురువు మీద ఉంటుందన్నమాట. కాబట్టి గురువుని ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఏదో నాకు దీక్ష ఇచ్చాడు, ఇది ఇచ్చాడని చెప్పి అంటే వాళ్ళ దగ్గర పాత్రత లేకుండా గురువుని ఎన్నుకున్న వల్ల నీకు వచ్చే లాభం ఏముంటుందండి? ఏమి ఉండదు. దానివల్ల వాడు శిష్యులు పెంచుకుంటాడు, నీకు ప్రయాసం మిగులుతుంది అన్నమాట. కాబట్టి యథార్థమైన గురువుని మనం ఎంచుకోవాలి. జాగ్రత్త ఆలోచించి ఇవన్నీ సిద్ధత్వం ఉందా లేదా, చెప్పిన మాట ప్రకారం యోగ స్థితి ఉందా లేదా ఆలోచించాలి. వాడి దగ్గర యోగ స్థితి ఉందా లేదా తెలుసుకోవాలి. ముందర తెలుసుకొని దేని చెబుతున్నాడు, అబద్ధం చెబుతున్నాడు, దేనికోసం చెబుతున్నాడు. మనం మనసు పరిధిలో ఉంటే నీకు యోగ స్థితికి అవుతున్న వల్ల అబద్ధం అనమాట. కాబట్టి మనసు పరిధి కాదు, హృదయ పరిధిలో ఉండి చేస్తున్నాడు కర్మలు. అది చూడాలి ఫస్ట్. అంటే చెప్పింది ఆచరించి చెప్తున్నాడా, ఊరికి యొక్క శాస్త్రాల విషయం చెబుతున్నాడా అని తెలుసుకొని గురువుని ఆశ్రయించాలండి. శాస్త్రాల విషయాలు ఏముంది, మీరేం చదువుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. అవన్నీ అనుభవ జ్ఞానం దొరుకుతుందండి గురువు లభించడం అంటే, సిద్ధ గురువు లభించడం అనేది. అందుకనే ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం ఇవి దుర్లభం అని చెబుతాడు అనమాట ఆయన. ప్రపంచంలో అత్యంత దుర్లభమైనటువంటి విషయాలు ఏవయ్యా అంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. మహాపురుషుడు అంటే సిద్ధగురువు అనమాట. సిద్ధగురువు అంటే మనం ఇంకో రకంగా చెప్పాలంటే దైవ స్వరూపమే. దేవత మనం ఏదైతే భగవంతుడు అనుకుంటామో భగవంతుడి యొక్క వ్యక్త రూపం గురువు అనమాట. గురువుగా ఉంటాడు అనమాట. ఆ గురువు యొక్క సంకల్పం లేనిదే మీకు ఈ 12 స్థితులు దాటి ఎవరు పైకి పోలేరు. అప్పుడు గురు పరంపర, గురువు యొక్క ఆవశ్యకత అంత ఉందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇది అండి సాధనలో నేను చెప్పిన సాధనకి కంటిన్యూషన్గా మనం చెప్పుకుందాము. కాబట్టి ఈ కుండలిని యాక్టివేషన్ సిద్ధత్వం ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడంటే ఈ సూక్ష్మ వర్గంలో ప్రాణశక్తిని చాలా సులభంగా ప్రవేశపెడతాడండి. ఈ కుండలిని సిద్ధ మహాయోగంలో ఉన్నటువంటి సులువు అనమాట ఇది. అంటే సంకల్పం ద్వారానే
ఆ మనిషిలో సిద్ధత్వం ఉంది కాబట్టి సంకల్పం చేస్తే చాలండి, ఆటోమేటిక్గా ఈ మరి శిష్యుల్లో అది పనిచేస్తుంది. శిష్యుడికి మరి పాత్రత ఉండక్కర్లేదా అంటే పాత్రత, శిష్యుడికి కూడా పాత్రత ఉండాలండి. ఏ రకంగా ఉండాలి శిష్యుడు అంటే పుణ్యపాపాల సమస్థితిలో ఉండాలన్నమాట. అంటే స్థితప్రజ్ఞత స్థితి ఉండాలి మనిషికి, ధర్మబద్ధంగా మనిషి జీవిస్తూ ఉండాలి. తర్వాత ఈ ధర్మం అనేది ఉండాలండి మనిషిలో. తర్వాత వైరాగ్య స్థితి కూడా ఉండాలి. వైరాగ్యం అంటే సహజంగా కొన్ని కొన్ని చూస్తున్న అనుభవించిన తర్వాత వైరాగ్యం కలుగుతుంటుందండి. కొన్ని కొన్ని చూడండి, అనుభవించి చివరి దాకా అనుభవించిన తర్వాత ఇందులో ఏమి లేరు అని తెలుసుకుంటుంది, అది వైరాగ్యం అనమాట. కాబట్టి అటువంటి వైరాగ్య ప్రపంచంలో కష్ట సుఖాలను అనుభవించి ప్రపంచ విషయాల పట్ల కొంచెం వైరాగ్య స్థితిలో మనిషికి ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే అతడికి ఈ సిద్ధగురువు అనే యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తాం. సిద్ధగురువు యొక్క అనుగ్రహం ద్వారా ఏమవుతుంది, ఆ, ఈ సూక్ష్మ మార్గానికి శక్తి వెనక్కి రావడం అనేది, వెనక్కి తీసుకోవడం అనే విధానంలో ముందుకు పోగలుగుతాడు అనమాట. శక్తి ఎప్పుడు వెనక్కి పోవడం ముందుకు పోవడం ఉండదండి. అందులో ఏదో మామూలుగా శక్తిని సర్వత్రా అంతటా వ్యాపించింది అనమాట. మనం శక్తిని బయటకు ఉపయోగిస్తున్నప్పుడు మనిషిగా ఉంటాం. శక్తిని కర్మలను మనకు కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటాం అనుకోండి, ఈ జన్మల పరంపర కొనసాగుతుంటుంది. అదే కాకుండా శక్తిని అంతర్ముఖపరిచాం అనుకోండి, శక్తి అంతర్ముఖపరచడం అంటే కోరికల పట్ల మనకి వైరాగ్య స్థితులు రావటం అన్నమాట. కోరికలు లేకుండా పోవటం. బుద్ధుడు కూడా అదే చెబుతాడు, కోరికలు అన్నిటికీ కష్టాలకు కారణం అన్నమాట. కాబట్టి కోరికల్ని నిరోధించాలి. కోరికలు అంటే కర్మలు చేయకుండా ఉండటం కాదండి. చాలామంది ఏమనుకుంటారు, కదలకుండా కూర్చొని సన్యాసం తీసుకొని హిమాలయాలకు పోయి కూర్చొని చేస్తే కోరికలు మోసం వస్తుందని చెప్పి అనుకుంటారు. అట్లా పనులను కర్మలను వదిలేసి అది చేసి ఏ పని చేయకుండా సమాజానికి ఇంత ఇంత పెద్ద చేసిన సమాజం, ఇంత ఇంత నిన్ను ఈ స్థితికి తీసుకున్న సమాజానికి నీ రుణం లేదా? ఆ రుణాలు తీర్చుకోవాలండి. పితృ రుణం ఉంది, గురు రుణం ఉంది, ఋషి రుణం ఉంది, దేవ రుణం ఉంది, 4 రకాల రుణాలు ఉంటాయండి. ఇవన్నీ తీర్చుకొని నీకు నువ్వు ఇది దీన్ని భగవంతుడి అనుగ్రహం అనేది రాదన్నమాట. వీళ్ళందరూ ఏంటంటే సన్యాసం తీసుకునే వాళ్ళు కానీ ఇది రకరకాల ఇవన్నీ వృత్తులుగా తీసుకుంటారు. సన్యాసం కూడా వృత్తి కింద మారిపోయింది అనమాట. అదే కథలను కూర్చుంటే ఆశ్రమం పెట్టుకుంటే అందరూ వచ్చేస్తారు, అందరూ డబ్బులు ఇచ్చేస్తారు, ఆశ్రమాలు నడుపుకోవచ్చు. తర్వాత హాయిగా జీవితం, అందరూ ఏసీల్లో కార్లలో అన్నీ ఏదో వదిలిపెడుతున్నారండి ఎవరన్నా. ఆశ్రమం నడిపేవాళ్ళు కానీ ఎన్ని క్యాస్టులు అంటారండి. ఒక హిందువులనే అంటలేదు నేను, హిందువులు కానీ ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో కానీ ఎవరైనా సరే ఎవరన్నా వదిలిపెడుతున్నారా? సుఖాలను ఎవరన్నా వదిలిపెడుతున్నారా? 10 మంది మేలు కోసం ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఎవరన్నా ఇప్పుడు చాలా చాలామంది ఇప్పుడున్నారు అన్ని 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 కులాల్లోనూ అన్ని మతాల్లోనూ ఎంతోమంది యథార్థ జ్ఞానం కోసం తప్పించే వాళ్ళు ఉన్నారండి. చాలామంది వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, కులాలు మతాలు ద్వేషం రగిలిస్తున్నారు తప్పితే, కులాల మతాల ద్వేషం రగిలిచి చేస్తున్నారు తప్పితే అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం అనేది ఎవరికైనా బోధిస్తున్నారా? అందరిలో అంతర్లీనంగా ఉన్నటువంటి దైవశక్తి ఉందని చెప్పేసి అనేది ఎవరైనా చెబుతున్నారా? ఈ మత మార్పులు ఎందుకు జరుగుతాయండి? అన్నింటిలో ఒకటే ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు ఇన్ని మార్చాల్సిన పని ఏంటంటే స్వార్థం కదా అది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే బాహ్యంగా కనబడేటువంటి ఇవన్నీ ఏంటంటే ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని వికృతపరిచే చేష్టలండి ఇవన్నీ. ఆధ్యాత్మిక మార్గాన్ని కలుషితం చేస్తున్నారు వీళ్ళంతా. కాబట్టి యథార్థం చెప్పాల్సిన అవసరం ఉంది. అందరిలో ఉన్నది ఒకటే శక్తి, భగవత్ శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తి ఎట్లా తీసుకెళ్తే ఎట్లా వస్తుంది, ఎట్లా దాన్ని దైవకృప ఎట్లా వస్తుందని చెప్పాలండి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి? సామాన్యంగా ఇప్పుడు ప్రతి మనుష్యత్వం అంటే మనిషి జన్మ లభించడం దుర్లభం. మరి అంత దుర్లభంగా జన్మ పొందిన తర్వాత జ్ఞానం పొందే మార్గాన్ని మూసేటువంటి ఎంత ద్రోహం ఉండదు. నీకు తెలుసుంటే చెప్పాలి, తెలియకపోతే మామూలుగా కూర్చోవాలన్నమాట. నీకు తెలిసి శాస్త్ర విషయం గురించి అనుభవం ద్వారా తెలుసుకున్న విషయం అదే బోధించాలండి. పుస్తకాలు చదివి చెప్పకూడదండి. పుస్తకాలు చదివిలో పుట్టుకొని భగవద్గీతని చదివేసి భగవద్గీత టాప్ నుంచి బాటం వరకు అందరూ చెబుతారండి. అట్లాగే బైబిల్ గురించి కూడా చెబుతారు అందరూ. కానీ ఆచరణ ఏది? ఖురాన్ గురించి చెబుతుంటే ఆచరణ ఏది? ఆచరణ లేకుండా ఊరికని చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఈ ఆచరణాత్మకమైనటువంటి పద్ధతులు చెప్పిందండి. ఏది చెప్పిందంటే కాశ్మీరీ సేవిజం అనమాట. కాశ్మీరీ సేవిజంలో ఈ రకరకాల పద్ధతులు చెప్పారు. ఇవన్నీ
ఇప్పుడు శ్వాస ప్రక్రియ గురించి చెప్పాను. ఏ మతానికైనా ఒకటే కదండి, శ్వాస అందరికీ అందరూ శ్వాసిస్తూ ఉంటారు కదా, ఎవరు చేసినా అదే రిజల్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఇటువంటి సాధనలు చెప్తారండి. ఈ సాధనలు ఏం చేస్తాయంటే మనిషి యొక్క యథార్థ స్థితికి దగ్గరగా తీసుకెళ్తాయి అన్నమాట. కాబట్టి అటువంటి యథార్థ స్థితిని అందరూ పొందాలని చెప్పేసి ఆ గురుమండలి యొక్క కృపతోటి మీ అందరి మీద కృప అందరి మీద అందరి మీద ప్రసరించాలని చెప్పేసి మీ అందరికీ ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితులు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మిగతా మీ ఫ్రెండ్స్కి వాళ్ళు ఏ కులమైన ఏ మతమైన అందరికీ పంపి అసలు యథార్థమైన స్థితిని తెలుసుకోవడానికి వాళ్ళకి సహాయం చేయండి. నా కోరిక సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఉంటాదండి. నమస్కారం.